హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో OnePlus Nord CE5 రివ్యూ చూద్దాం. ఇది రీసెంట్ గా లాంచ్ అయిన నాట్ సిరీస్ లైనప్ లో బడ్జెట్ ఫోన్. దీనిపైన Nord 5 ఉంటుంది. Nord 5 రివ్యూ ఈ వీడియోకి ముందే మన ఛానల్ లో వచ్చింది. ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. ఈ రోజు వీడియోలో బడ్జెట్ మోడల్ Nord CE5 రివ్యూ చేద్దాం. దీని ప్రైస్ బేస్ మోడల్ 8+128GB. కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా రెగ్యులర్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని అయితే 23,000 రూపాయలకి చేతికి వస్తుంది. ఒకవేళ మీలో ఎవరన్నా ఈ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం కొంచెం వీడియోని ఓపిక్ గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ ఫోన్ లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ అన్ని కూడా తెలుసుకొని ఆ మైనస్ పాయింట్స్ మీకు ఎఫెక్ట్ కొట్టవు అనుకుంటే మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ రివ్యూ ఎండ్ కల్లా కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఎట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, ఎట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొద్దు, ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ రివ్యూని ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తోటి స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే మీకు సేమ్ Nord 5 బాక్స్ ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. ఎట్లాంటి తేడా లేదు. సేమ్ కలర్ ఉంది, సేమ్ డిజైన్ ఉంది. జస్ట్ సైడ్ లో మీకు ఆ ఫోన్ పేరు మాత్రం మారుతుంది. ఇక బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ బాక్స్ లో ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద ఫోన్ ఉండిద్ది అండ్ 80W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-A to Type-C కేబుల్ అవుట్ ఉండిద్ది అండ్ బాక్స్ లోపల సిమ్ ఎజెక్ట్ టూల్ కనిపిస్తుంది. బాక్స్ లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ వస్తుంది. అండ్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే కేసు ఈ పర్టికులర్ బ్లూ కలర్ కి ఇచ్చిన కేసు అయితే చాలా బాగుంది. కొద్దిగా డార్క్ నావీ బ్లూ కలర్ లో ఈ కేసు వేస్తే ఈ ఫోన్ లుక్ ఇంకా పెరుగుతుంది. నార్మల్ గా ఉండే కలర్ కంటే కూడా ఈ కేసు వేస్తే వచ్చే ఈ డార్క్ నావీ బ్లూ కలర్ ఈ ఫోన్ లో అయితే నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ కి వెళ్ళిపోయామంటే ఇదంతా కూడా మీకు ప్లాస్టిక్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉండిద్ది. చుట్టూ ఫ్రేమ్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఉండిద్ది. ఆల్ ప్లాస్టిక్ అనమాట. పట్టుకున్నప్పుడు కూడా ప్లాస్టిక్ కాబట్టి మీకు కొద్దిగా చీప్ ఫీలింగ్ కలిగిద్ది. కాకపోతే ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చారు కాబట్టి దీని వెయిట్ తక్కువ ఉండిద్ది. జస్ట్ 200 గ్రామ్స్ మాత్రమే ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, దీనిలో చాలా పెద్ద బ్యాటరీ ఉంది. అంత పెద్ద బ్యాటరీకి 200 గ్రామ్స్ అంటే చాలా మంచి విషయం చెప్పాలి. ఇక్కడ ప్లాస్టిక్ ఇచ్చినా గానీ క్వాలిటీ విషయాలు ఒక కాంప్రమైజ్ చేసినా గానీ ఇన్ హ్యాండ్ ఫీల్ పెరుగుతుంది. ఎందుకంటే ఫోన్ ఒకవేళ 250 గ్రామ్స్ ఒక పావు కేజీ బరువు ఉంది అనుకోండి, ఇన్ హ్యాండ్ ఫీల్ అంత బాగుండదు. మరి చేతిలో బరువుగా ఉంటుంది. బట్ దీనిలో మొత్తం ప్లాస్టిక్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా వెయిట్ తక్కువ ఉంది. అదొక పాజిటివ్ లెక్కే మనం అనుకోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ ఒకవేళ మీకు ప్రీమియం కావాలంటే దీనిలో ప్రీమియం అయితే ఉండదు. అండ్ దీనిలో మొత్తం 3 కలర్స్ ఉంటాయి. బ్లాక్, బ్లూ అండ్ మార్బుల్ మిస్ట్ అన్న ఒక కలర్ ఉంటుంది. ఇందులో నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ మీకు కొద్దిగా చూడడానికి iPhone 16 లో అల్ట్రా మెరైన్ బ్లూ కలర్ ఉంటుంది. సిమిలర్ గా అట్లాంటి బ్లూ కలర్ ఉంది. అండ్ ఈవెన్ దీని కెమెరా మాడ్యూల్ మీరు అబ్జర్వ్ చేసినా కానీ కొద్దిగా iPhone 16 కెమెరా మాడ్యూల్ కి సిమిలర్ గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే వచ్చరికి 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చరికి ఓన్లీ ఫుల్ HD ప్లస్ మాత్రం ఉంటుంది. నార్మల్ గా ప్రైస్ లో అన్ని కూడా మనకి 1.5K దొరుకుతాయి. రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇక పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఆ ప్రైస్ లో మీరు 1.5K ప్యానల్స్ చూసి ఇది చూస్తే కొద్దిగా మీరు ఏదైనా డిఫరెన్షియేషన్ నోటీస్ చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే దీనిలో కొద్దిగా రెజల్యూషన్ తక్కువ ఉంది కాబట్టి ఆ PPI పిక్సెల్ పర్ ఇంచ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. నార్మల్ 1.5K ప్యానల్స్ లో అది 420 అబౌవ్ వస్తాయి. దీనిలో మాత్రం అరౌండ్ ఓన్లీ ఒక 390 పిక్సెల్ పర్ ఇంచ్ మాత్రమే ఉంటుంది. ఆ షార్ప్నెస్ విషయంలో కొద్దిగా మీరు డిఫరెన్షియేషన్ నోటీస్ చేస్తారు. అండ్ దీని డిస్ప్లే బెజల్స్ కూడా కొద్దిగా ఎందుకో థిక్ గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా కొద్దిగా నారో బెజల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అలా కాదు, మీరు అదర్ 1.5K ప్యానల్స్ తోటి ఈ డిస్ప్లే ని కంపేర్ చేయట్లేదు అనుకుంటే ఆ కేసులో డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. డిస్ప్లే కలర్స్ చాలా బాగున్నాయి. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. దీనికి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో స్ట్రీమ్ చేసింది. యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తుంది. HDR వీడియో ప్లే చేసినప్పుడు బ్రైట్నెస్ కూడా 1900 nits వరకు వెళ్తుంది. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కేపబిలిటీస్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. బ్రైట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే క్లియర్ గా కంటికి కనిపిస్తుంది. కాకపోతే ఒకటే ఆ 1.5K ప్యానల్ ఇచ్చుంటే కొద్దిగా బాగుందని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ సౌండ్ ఇక్కడ ఓన్లీ దీనిలో మీకు సింగిల్ స్పీకర్ మాత్రమే ఉండేది. ఖచ్చితంగా స్పీకర్స్ విషయంలో ఆ స్టీరియో స్పీకర్స్ లేని లోటు మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది సింగిల్ స్పీకరే లౌడ్ ఉంది, కాకపోతే క్వాలిటీగా లేదు. మీరు 100% వాల్యూమ్ పెడితే స్పీకర్ మఫల్ అయిపోతా ఉంది. సో ఈ ప్రైస్ లో వచ్చే స్టీరియో స్పీకర్స్ దీనికంటే చాలా బెటర్ ఉంటాయి. అండ్ ఈవెన్ మీరు ఇట్లాంటి TWS బడ్స్ కనెక్ట్ చేసుకుని ఏమన్నా ఆడియో విందామన్నా గానీ దీనిలో హై క్వాలిటీ ఆడియో కోడాక్ సపోర్ట్ కూడా లేదు. LHDC గానీ ఇట్లాంటి సపోర్ట్ అయితే లేదు. ఓన్లీ AAC ఆడియో కోడాక్ సపోర్ట్ మాత్రమే ఉంది. సో ఆడియో డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ల్యాక్ అవుతుంది. ఆడియో డిపార్ట్మెంట్ అయితే వీళ్ళు కంప్లీట్ గా కాంప్రమైజ్ చేసి పడేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, దీనిలో Dimensity A350 అపెక్స్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ అపెక్స్ అంటే OnePlus వాళ్ళు Dimensity A350 తీసుకున్నారు కాబట్టి వాళ్ళు స్పెషల్ గా వాళ్ళు ఏదో ఆప్టిమైజ్ చేసుకుని అపెక్స్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నార్మల్ గా హార్డ్వేర్ లెవెల్లో నార్మల్ స్టాక్ డైమెన్సిటీకి వీళ్ళు వాడిన ఈ అపెక్స్ డైమెన్సిటీకి ఏం తేడా లేదు. సేమ్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ గేమ్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. Dimensity 8350 మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. BGMI 90fps హ్యాండిల్ చేస్తుంది. అందులో ఫ్రేమ్ బూస్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఫ్రేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ గా BGMI 120fps ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందొచ్చు. ఇక్కడ మోస్ట్ పార్ట్ వరకు గేమింగ్ అయితే బాగానే ఉంది. ఒక గంట సేపు
సేపు వరకు BGMI బాగానే హ్యాండిల్ చేసింది. కాకపోతే ఆ పైన ఇక్కడ మీకు రికార్డింగ్ లో ఏం కనిపించలేదు, కానీ నేను నార్మల్ గా గేమింగ్ చేస్తున్నప్పుడు అయితే చిన్న చిన్న అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ నేను నోటీస్ చేశాను. అండ్ టెంపరేచర్ కూడా కొద్దిగా ఎక్కువ రీచ్ అవుతుంది. ఫ్రంట్ 44 వరకు రీచ్ అవుతుంది, బ్యాక్ సైడ్ 43.5 వరకు రీచ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. నార్మల్ గా 8350 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ అకేషనల్ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా మోస్ట్లీ రావు, ఎందుకంటే నేను Realme P3 Ultra లో కూడా చెక్ చేశాను. పెద్దగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నాకు ఎక్కడా రాలేదు. బట్ దీనిలో మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్ గానే ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. అండ్ టెంపరేచర్ కూడా కొద్దిగా ఎక్కువ రీచ్ అవుతుంది. లేదు అలా కాదు నాకు గేమింగ్ తో పర్లేదు, నార్మల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నార్మల్ పర్ఫార్మెన్స్ కి ఏ లోటు లేదు, చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ 7100 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం 9 hours 20 minutes పైన వచ్చింది. మీరంతా హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. ఒకవేళ మీడియం యూజర్ అయితే 1.5 day పైన ఖచ్చితంగా మీకు బ్యాటరీ వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి నేను 15% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి గంట 10 నిమిషాల వరకు టైం తీసుకుంది. లేదు అలా కాదు, మీరు 0 to 100% చేయాలంటే ఖచ్చితంగా గంట 15 నిమిషాల నుంచి గంట 20 నిమిషాల మధ్యలో టైం తీసుకోవచ్చు. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఓకే, ఆ ప్రైస్ లో పెద్ద కంప్లైంట్ చేయలేం. అండ్ నెక్స్ట్ మెయిన్ ఆస్పెక్ట్ కెమెరాస్. దీనిలో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. ఇది Sony LYT600 సెన్సర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. హానెస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ కెమెరాస్ నాకు ఆ 25,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ కి జస్టిస్ చేసేలాగా నాకు అనిపించలేదు. పర్టికులర్ గా ఫ్రంట్ కెమెరా. ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూడొచ్చు, ఇవి డే లైట్ లో తీసిన శాంపిల్స్. ఇవి చూడడానికి దూరం నుంచి బాగానే ఉన్నాయి, కాకపోతే జూమ్ చేసి చూస్తే అక్కడ చూడొచ్చు అసలు ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ సరిగ్గా లేవు. డే లైట్ లోనే ఎలా ఉందంటే ఇక లో లైట్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లో లైట్ లో మీకు కొద్దిగా ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది, స్కిన్ మరీ ఎక్కువ సాఫ్ట్ చేస్తుంది, డీటెయిల్స్ కూడా అంత గొప్పగా ఏం క్యాప్చర్ చేయట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాని యూస్ చేసి 1x 2x లో ఫోటోస్ తీయొచ్చు. ఇక్కడ 2x డిజిటల్ జూమ్ అనమాట. ఇక్కడ రెండు ఫోటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి. రెండు ఫోటోస్ లో మంచి కలర్స్ ఉన్నాయి, ఎక్స్పోజర్ బ్యాలెన్స్, టోనల్ వాల్యూస్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కాకపోతే జూమ్ చేసి చూస్తే ఇక్కడ 2x ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే అదేమో ఓవర్ షార్ప్ చేసి పడేసింది. అక్కడ మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ గా ఓవర్ షార్ప్ చేసింది. 1x ఫోటోలో ఏమో అంత మంచి డీటెయిల్స్ ఓకే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. కాకపోతే 25,000 రూపాయల ఫోన్ ఉపయోగించి ఆ ఫోటో తీసినట్టయితే లేదు. ఇంకా డీటెయిల్స్ 1x లో కొద్దిగా బెటర్ ఉండొచ్చు. అండ్ డైనమిక్ రేంజ్ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇక్కడ యాక్చువల్ గా ఫోటో చూడడానికి మొత్తం బాగానే ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆ బ్లూ స్కైస్ గానీ బిల్డింగ్స్ గానీ అన్ని బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్న షాడో ఏరియాస్ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఆ షాడో ఏరియాస్ మరీ డార్క్ అయిపోయినాయి. సో డైనమిక్ రేంజ్ కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ లో లైట్ కి వెళ్ళిపోతే ఫోటోస్ చూడడానికి బ్రైట్ గా వస్తున్నాయి. జూమ్ చేసి చూసినా కానీ ఓకే పర్వాలేదు. ఇక్కడ ఇవి బెస్ట్ డీటెయిల్స్ కాదు, ఇంకా బెటర్ డీటెయిల్స్ ఉండొచ్చు. కాకపోతే ఓకే బార్డర్ పాస్ మార్కులతో పాస్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్. బ్యాక్ కెమెరా యూస్ చేసి 1x 2x లో పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ రెండు కెమెరాస్ నుంచి తీసినవి చూడడానికి బాగానే ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా అంటారా, ఓకే చూడడానికి బాగానే ఉంది, కానీ ఓవరాల్ గా పిక్చర్ అయితే అంత క్వాలిటీగా లేదు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకొని వేస్ట్. ఇది డే లైట్ లో కూడా పూర్ పర్ఫార్మెన్స్ చేసింది, లో లైట్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి మాత్రం 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ 4K 60fps వీడియో డే లైట్ లో ఓకే ఫైన్. కాకపోతే వీడియోలో స్టెబిలైజేషన్ కొద్దిగా ప్రాబ్లం. ఈ మధ్యకాలంలో వచ్చే ఫోన్స్ అన్ని కూడా 4K 60fps లో కూడా మంచి స్టేబుల్ వీడియో రికార్డ్ చేస్తుంది. బట్ ఇది మాత్రం 4K 60fps లో వీడియో చూడొచ్చు, షేక్ అయిపోతుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ కొద్దిగా లైటింగ్ ఉంటే వీడియో పర్వాలేదు, చూడడానికి బాగానే కనిపిస్తుంది. కానీ వీడియోలో అంత మంచి డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఓన్లీ 1080p 60fps వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ 20,000 రూపాయలు వచ్చే ఫోన్స్ లో కూడా 4K 30fps ఫ్రంట్ కెమెరాకి అన్లాక్ చేస్తున్నారు. బట్ వీళ్ళు 25,000 రూపాయల ప్రైస్ లో కూడా ఓన్లీ 1080p 60 మాత్రమే ఇచ్చారు. ఇది డే లైట్ లో ఓకే వీడియో, అంత బెస్ట్ వీడియో కాదు. లో లైట్ లో అయితే వీడియో బ్రైట్ గా వస్తుంది, కాకపోతే ఆ బ్రైట్ చేసేదంతా కూడా ఓవర్ ఎక్స్పోజ్ చేసేస్తుంది. అక్కడ నా ఫోర్ హెడ్ మీద మీరంతా చూడొచ్చు ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ మరీ ఓవర్ ఎక్స్పోజ్ చేసింది. అండ్ వీడియో చూడడానికి కూడా అంత క్వాలిటీగా లేదు, వీడియో సాఫ్ట్ ఉంది. ఓవరాల్ గా చూడడానికి అయితే లైటింగ్ లేనప్పుడు కూడా బ్రైట్ గా కనిపించింది, కానీ అది అంత క్వాలిటీగా లేదనిపించింది ఫ్రంట్ కెమెరా వీడియో. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 1080p 30fps లో రికార్డ్ చేయొచ్చు. ఇది డే లైట్ లో ఓకే ఉండేది, లో లైట్ లో దారుణంగా పర్ఫార్మ్ చేసింది, మీకు తెలిసిందే. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో 1080p 30fps లో రికార్డ్ చేయొచ్చు. ఇవి కూడా అంత క్వాలిటీగా లేవు. ఈవెన్ డే లైట్ లో కూడా పోర్ట్రేట్ వీడియో ఇంకా కొద్దిగా బెటర్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను. కెమెరా అయితే యావరేజ్ గా ఉంది. డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా ఫోటోస్ చూడడానికి బాగుంటే చాలు. మేము జూమ్ చేసి డీటెయిల్స్ చూడము అయ్యేం నాకు అవసరం లేదు. జస్ట్ ఫోటో తీసినప్పుడు చూడడానికి కంటికి బాగానే కనిపిస్తే చాలు అనుకుంటే దీని కెమెరా పనిగానిచ్చింది. అండ్ సాఫ్ట్వేర్ ఇవ్వ Android 15 తోడు వస్తుంది, Oxygen OS 15 తోడు వస్తుంది. అప్డేట్ పాలసీ వచ్చరికి 4+6 years ఉంటుంది. 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. Oxygen OS మీకు సేమ్ కలర్ OS లాగే ఉంటుంది, కాకపోతే దీనిలో బ్లోట్వేర్ ఉండదు. ఒక 4 యాప్స్ మాత్రం ఉంటాయి, క్యాండీ క్రష్, ఫిట్బిట్, నెట్ఫ్లిక్స్ ఇవి మాత్రం ఉంటాయి. వీటికి కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓఎస్ ఎక్స్పీరియన్స్ అయితే క్లీన్ గానే ఉంటుంది అండ్ కస్టమ్ ఓఎస్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. అండ్ దీంట్లో OnePlus Nord 5 లో ఇచ్చిన ఫీచర్ ఒకటి మిస్ అవుతుంది, అదే ప్లస్ కీ. OnePlus Nord 5 లో ప్లస్ కీ ఉండదు, దీనిలో ప్లస్ కీ ఉండదు.
అవ్వదు. బట్ మీకు కావాలంటే మైండ్ స్పేస్ అయితే వర్క్ అవుతుంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి మైండ్ స్పేస్ అని సెర్చ్ చేసి అక్కడ మీరు ఆప్షన్ టర్న్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు అనుకోండి, 3 ఫింగర్ గెస్చర్ ద్వారా మైండ్ స్పేస్ మీరు యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా 3 ఫింగర్స్ పెట్టి స్లోగా పైకి స్వైప్ చేస్తే మైండ్ స్పేస్ యాక్టివేట్ అయ్యింది. మీరు చదువుతున్న ఆర్టికల్ అంతా కూడా అనలైజ్ చేసి కీ పాయింట్స్ మీకు ఇస్తుంది. బట్ ఇదే 3 ఫింగర్ గెస్చర్ మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ కూడా వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు అవి మిక్స్ కాకుండా మీరు చూసుకోవాలి. అప్పుడప్పుడు మీరు మైండ్ స్పేస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్ గా అక్కడ స్క్రీన్ షాట్ సెలెక్షన్ పడిపోతుంది. అలా కాకుండా కేర్ఫుల్ ఒకసారి మీరు ఈ గెస్చర్ కి అలవాటు పడ్డారంటే మీకు అలవాటు అయిపోయింది. అండ్ కాల్ సిగ్నల్స్ బాగున్నాయి, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి నేను ఫేస్ చేయలేదు. అండ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ పీస్ నుంచి వచ్చే వాల్యూమ్ కూడా కంఫర్టబుల్ గా ఉంది, మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు. సార్ వాల్యూ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో నేను చెక్ చేసిన ఫోన్స్ లో దీని సార్ వాల్యూ కొద్దిగా ఎక్కువ ఉంది. హెడ్ సార్ వాల్యూ 1.199 వాట్ పర్ కేజీ ఉంది, బాడీ సార్ వాల్యూ 0.907 వాట్ పర్ కేజీ ఉంది. ఇక్కడ హెడ్ సార్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో నేను అన్ని కూడా 1.1 చూసా కానీ 1.99 నేను ఎక్కడ చూడలేదు. అండ్ డైలర్ ఓ డైలర్ తోటి వస్తుంది. దీనిలో మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వినిపించదు. అండ్ ఏ కాల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. దీనిలో ఏ సమరీ ఏ ట్రాన్స్లేటర్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సమరీ మీద క్లిక్ చేస్తే కాల్ అంతా కూడా రికార్డ్ చేసి దానికి ఆ కాల్ లో మీరు ఏం మాట్లాడారు అనేది సమరీ ఇస్తుంది. ఏ ట్రాన్స్లేటర్ వచ్చేసరికి అవతల వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు హిందీలో ట్రాన్స్లేట్ చేసి కావాలంటే అది స్క్రీన్ మీద చూపిస్తుంది. అండ్ పైకి చదవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది రీడ్ అలౌడ్ అని. కాకపోతే అది చాలా లాగ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అవతల వాళ్ళు హౌ ఆర్ యూ అని చెప్పి అడిగితే వాళ్ళు అడిగైపోయిన 10 సెకండ్ల తర్వాత ఇది మనకి పైకి చదివి వినిపిస్తుంది. ఆ లోపల అవతల వాళ్ళకి విసుగు పుట్టి కాల్ కూడా కట్ చేసేస్తారు. సో ఇది ఇంకా ఫ్యూచర్ లో మేబీ బెటర్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్, ఇది సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది. ఇది ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ దీనిలో NFC లేదు. IR బ్లాస్టర్ వెనకాల కెమెరా మాడ్యూల్ లో 2 కెమెరాస్ మధ్యలో ఉంటుంది. అండ్ USB 2.0 పోర్ట్ తోటి వస్తుంది. నేను OTG కూడా కనెక్ట్ చేసి చూసాను, బాగానే డిటెక్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తోటి వస్తుంది, Wi-Fi 6 తోటి వస్తుంది. IP రేటింగ్ ఓన్లీ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే. ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి డిపార్ట్మెంట్ వైజ్ కంప్లీట్ ఇన్ఫో. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఒకసారి సమరైజ్ చేసుకుంటే, ఫస్ట్ అసలు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం చూసుకుంటే, ఈ రివ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లస్ పాయింట్స్ నేను చెప్పాలన్నా కానీ ఈ OnePlus బ్రాండ్ వాల్యూ ఒకటి తప్పించి నాకు ప్లస్ పాయింట్స్ ఈ ప్రైస్ లో 25,000 రూపాయల ప్రైస్ లో నాకు దీనిలో ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు. ఓకే, పాజిటివ్స్ ఉన్నాయి. ఏమేం పాజిటివ్స్ ఉన్నాయి? డిస్ప్లే బానే ఉంది, ఫుల్ HD డిస్ప్లే అయినా డిస్ప్లే బానే ఉంది. ప్రాసెసర్ కూడా బానే ఉంది, పర్వాలేదు. బ్యాటరీ కూడా బానే ఉంది. ఈవెన్ చెప్పాలంటే బ్యాటరీని ఒక ప్లస్ పాయింట్, మేజర్ ప్లస్ పాయింట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. ఆ బ్యాటరీ ఒకటి తప్పించి మిగిలిన అన్ని కూడా డిస్ప్లే ఆ ప్రైస్ లో ఫుల్ HD ఎవడైనా ఇస్తాడు. ఇక ప్రాసెసర్ అంటారా, 25,000 రూపాయలు పెడుతున్నప్పుడు అన్ని కూడా పవర్ఫుల్ ప్రాసెస్ ఉన్నాయి. ఇక ఆ ప్రైస్ లో ఇవన్నీ కాకుండా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏముందంటే OnePlus బ్రాండ్ అండ్ 7100 mAh బ్యాటరీ. అవి రెండు తప్పించి యూనిక్ ప్లస్ పాయింట్స్ నాకు ఈ ఫోన్ లో ఏం కనిపించాల. బట్ మైనస్ పాయింట్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైనస్ పాయింట్ ప్రైస్ కొద్దిగా వీళ్ళు 25,000 రూపాయలు అనేది కొద్దిగా ఎక్కువే. దట్టు 25,000 రూపాయలకి వీళ్ళు ఓన్లీ 128 GB మోడల్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. అంత ప్రైస్ పెట్టి వీళ్ళు చాలా కాంప్రమైజ్ చేశారు. డిస్ప్లే ఓన్లీ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రం ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు. ఇంకా వైర్లెస్ ఇయర్ బడ్స్ లాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవడానికి హై క్వాలిటీ ఆడియో కోడాక్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కటింగ్స్ కాంప్రమైజ్ కూడా ఎక్కువ చేశారు. IP65 రేటింగ్ మాత్రం ఇచ్చారు. NFC లేదు. అండ్ మెయిన్లీ కెమెరా యావరేజ్ ఉంది. ఇట్లా 25,000 రూపాయల ప్రైస్ లో దీనిలో చాలా మైనస్ పాయింట్స్, చాలా కాస్ట్ కటింగ్స్ కాంప్రమైజెస్ ఉన్నాయి. ఓన్లీ మనం చూడదగ్గ 2 ప్లస్ పాయింట్స్, OnePlus బ్రాండ్ అండ్ బిగ్ బ్యాటరీ. మిగతా అన్ని కూడా ఆ ప్రైస్ లో కాస్ట్ కటింగ్స్ కాంప్రమైజెస్ లాగే కనిపిస్తున్నాయి. 25,000 రూపాయలకి ఒక మాటలో చెప్పాలంటే ఇది అంతగా జస్టిస్ చేయదు. ఈవెన్ చెప్పాలంటే నేను ఈ ఫోన్ ఈ ప్రైస్ లో సజెస్ట్ కూడా చేయను. దీనికి కరెక్ట్ ప్రైస్, దీనిలో ఉన్న కాంప్రమైజెస్ కి ఇది ఒకవేళ 21,000 రూపాయలు లోపు వస్తే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఆ 21,000 రూపాయల్లో కూడా సేమ్ దీని లాంటి కాంప్రమైజెస్ తోటే, స్టీరియో స్పీకర్స్ లేకుండా, LHDC సపోర్ట్ లేకుండా, iQOO Z10 Vivo T4 ఉండేది. దానిలో కూడా ఫుల్ HD డిస్ప్లే ఉండేది. స్టీరియో స్పీకర్స్, LHDC సపోర్ట్ ఉండవు. అండ్ దానిలో కూడా బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. 7300 mAh బ్యాటరీ ఫుల్ HD డిస్ప్లే తోటి వస్తాయి. సేమ్ ఆ iQOO Z10 వెళ్ళిన రూట్ లోనే ఈ OnePlus Nord CE5 కూడా వెళ్ళారు. సేమ్ దాంట్లో ఉన్న కాంప్రమైజెస్ దీనిలో ఉంటాయి, దానిలో ఉన్న ప్లస్ పాయింట్స్ దీనిలో ఉంటాయి. బట్ దానిలో దీంతో కంపేర్ చేస్తే బెటర్ కెమెరా ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా క్వాలిటీ కూడా దీంతో కంపేర్ చేస్తే iQOO Z10 అయినా Vivo T4 అయినా చాలా బాగుంటుంది. సో ఈవెన్ 21,000 దగ్గర కూడా దీనికంటే iQOO Z10 కొద్దిగా బెటర్ చాయిస్ అయ్యింది. లేదు ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి, అసలు ఎవరు ఈ ఫోన్ కొనకూడదంటే, నాకు OnePlus లాంటి ఒక బ్రాండ్ నుంచి నాకు ఫోన్ కావాలి. బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, కెమెరా బాగాలేకపోయినా పర్లేదు, IP రేటింగ్ లేకపోయినా పర్లేదు, NFC లేకపోయినా పర్లేదు, ఫోన్ వాడడానికి నార్మల్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి. మెయిన్లీ
మంచి బ్రాండ్. వన్ ప్లస్ 90 బ్రాండ్ నుంచి కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంట్లో పేరెంట్స్ కి ఈ ఫోన్ బాగా సెట్ అయ్యింది తప్ప వాళ్ళకి పెద్దగా గేమింగ్ అవసరం లేదు. స్టీరియో స్పీకర్స్, TWS బడ్స్ నుంచి హై క్వాలిటీ ఆడియో అవి కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఏంది, మంచి బ్రాండ్ నుంచి కావాలి. ఓఎస్ వాడుతున్నప్పుడు ఓఎస్ లో బ్లోట్ వేరు యాడ్స్ ఉండకూడదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఊరికే చార్జ్ చేసుకోకుండా బిగ్గర్ బ్యాటరీ కావాలి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఈ ఫోన్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఎవరికన్నా పేరెంట్స్ కి ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ అదర్ దాన్ దట్ 25,000 రూపాయలు దీనికంటే బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి. ఐక్యూ నియో 10R గానీ, రియల్మీ P3 Ultra గానీ, నథింగ్ ఫోన్ 3A గానీ, మోటో H60 ఫ్యూజన్ గానీ, ఇవన్నీ కూడా దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఫోన్స్ అవుతాయి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ వన్ ప్లస్ నాట్ CE5 మీద. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీలైనంతలో నేను చేసే ప్రతి ఒక్క మొబైల్ రివ్యూలో 100% ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. ఆ ఎఫర్ట్స్ మీకు నచ్చిన, ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్ గ్రోత్ కూడా ఆ స్పీడ్ కొద్దిగా తగ్గింది. ఆ స్పీడ్ ని మళ్ళీ పెంచాలి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. బై బాయ్.